పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న 12 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మత్స్యకారులకు ప్రభుత్వం తరపున చేప పిల్లల్ని అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేపట్టారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం మండలంలోని పెద్ద తాడేపల్లి గ్రామంలో జరిగిన మత్స్యకారుల చెరువు బద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొలిశెట్టి సబ్సిడీ మీద వచ్చిన చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని ఎమ్మెల్యే బొలిశెట్టి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కూటమి మరో 25 సంవత్సరాల అధికారంలో ఉండాలన్నారు. ప్రజలు ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుని అభివృద్ధికి మాత్రమే పట్టం కట్టాలని కోరారు. సుమారు 7 లక్షల విలువైన చేప పిల్లలు ప్రభుత్వం సబ్సిడీతో 4.24 లక్షలతో మత్స్యకారులకు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ అధికారులు, పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏరియాలో ఉన్నటువంటి 12 చెరువుల్లో మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో ఇది అంతా కూడా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వారికి జీవనోపాధి కోసం వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజుకి ఇచ్చే చెరువుల్లో మనం దగ్గరగా 4.64 lakhs అంటే 4,64,000 ఫింగర్లింగ్స్ 40% సబ్సిడీ మీద వేయటం జరుగుతుంది. ఇది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. దీని స్థానికంగా దగ్గరగా ఇది మనకి 7 లక్షల రూపాయలు చిల్లర మనకి వాల్యుయబుల్ చేప పిల్లల్ని మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది మనకు మైనర్ 20 లక్షలు 4 వీలర్స్ కూడా మనం ఈ సొసైటీకి పెడతాం జరుగుతుంది. అలాగే ఇది 60-40% సబ్సిడీలో 4 వీలర్స్ ఉన్నాయి. అలాగే మనకి 10, 20, 50 లక్షల డొమెస్టిక్ మార్కెట్ చేసుకోవడానికి కూడా మనము ఈ తాడేపల్లిగూడెం మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల కోసం మనం ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడవలసిందిగా ఒకసారి మనం ఆశీర్వదించాలి. ఒకసారి కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15-20 సంవత్సరాలు ఉంటేనే ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుంది తప్ప, లేకపోతే ఎవరు స్వలాభం కోసం వాళ్ళు పనిచేసిన వైసీపీ ప్రభుత్వం నాయకులు మీరు చూశారు. మళ్ళీ వచ్చేస్తాం, మీ సంగతి చూస్తాం, రఫా అన్నారు. వాటికి ఎవడో భయపడేది లేదు. ఆ రఫాలు అవన్నీ మేము అవన్నీ ఎప్పుడో చూసాం. మీ ప్రతాపం ఏంటో 19 నుంచి 24 దాకా చూసాం. ఇంకా అంతకంటే మీరు ఏడిసిది ఏం లేదు. కానీ మీరు ఆ మాటలు మానేసి మీరు జాగ్రత్తగా కలిసి మన అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని సహకరించండి. మీకున్న 11 సీట్లు అయితే ఉన్నాయో ఆ 11 సీట్లు ఎగ్గురోళ్ళ ముందు అసెంబ్లీ కూడా రండి. మీకు ఎంత భయం అంటే ఇప్పుడు అర్థమవుతుంది జనానికి. 11 అంటే 2,20,000 మంది, 22 లక్షల మంది జనం మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు 40% ఓటు బ్యాంక్ ఉందండి. రాష్ట్రాన్ని మీరు చేసిన న్యాయం ఏంటి? ఎన్ని జీవోలు ఇస్తా ఉన్నాం, ఎన్ని బిల్లులు చేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైనా వచ్చి అడుగుతున్నారు? అక్కడికి అడగరు. అక్కడ వస్తా భయం మీకు. మళ్ళీ ఇక్కడ వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఒకటి మళ్ళీ రావచ్చు కదా మీరు 11 మంది. నేనైతే ఒక్కడున్నా వెళ్తాను, ఖచ్చితంగా ఒక్కడున్నా వెళ్తాను. ప్రజల తరఫున పోరాటం చేస్తాను. ఇవాళ కూటమిలో ఉన్న ప్రజల కోసం అడుగుతాం. మనం సీఎం గారు కూడా చెప్పాం, మేము ప్రజల కోసం మాట్లాడతాం సార్, మా సొంత పని మీరు ఏం చేయక్కర్లేదని చెప్పి మీకోసం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే మన ప్రయత్నం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఇంట్లో పడుకుంటే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ గమనించగలరని కోరుకుంటూ, మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అదే తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారిని లేకపోతే లేకపోతే ఈ అప్పలండి అనేది లేదు. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ దాకా లేదు. ఇక్కడ మహబూబ్ నగర్ కానీ, ఇటు కరీంనగర్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ ఎన్టీ రామారావు గారి దయ వల్ల 5AC మోటార్లు ఇవ్వడం వల్లే ఇవాళ రైతులంతా బాగుపడ్డారు. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీ 44 సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుకులకి చూసి ఇవాళ మళ్ళీ నిలదొక్కుని 4 సార్లు మనం ముఖ్యమంత్రి చేసాం. ఎన్టీ రామారావు గారు చేశారు. అంటే మేజర్ షేర్ తెలుగుదేశం పార్టీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంది. కాబట్టి ఆ నాయకులందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. జై.